ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎన్2 అప్డేట్స్. సో నిన్న మనకి బీటెక్ సంబంధించి 3-1, 3-2 అలాగే 4-1కి సంబంధించిన మాక్ కోర్స్ అని చెప్పి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోండి అని చెప్పి ఒక నోటిఫికేషన్ యూనివర్సిటీ రిలీజ్ చేయడం జరిగింది. సో అది ఏంటంటే ఓపెన్ ఎలెక్టివ్స్ కింద అలాగే ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్ కింద మీరు సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని ఉంటారు. లైక్ ఎన్పిటిఎల్ కోర్స్కి మీరు ఒక సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని ఎన్పిటిఎల్ కోర్స్ చేసి సబ్జెక్ట్స్ని క్రెడిట్ ట్రాన్స్ఫర్ చేసుకునేదానికి మీరు అప్లై చేసి ఉంటారు. లైక్ అలాగా రెగ్యులర్ టైంలో పాస్ కాకుండా రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్లో అంటే లైక్ ఫిబ్రవరి నుంచి మే లోపల కానీ జనవరి నుంచి మే లోపల ఎవరైతే సప్లిమెంటరీ కింద ఎన్పిటిఎల్ని క్లియర్ చేసుకొని ఉంటారు సో వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్ అనేది ఇది. సో ఎవరైతే రీసెంట్గా మీరు ఎన్పిటిఎల్ కోర్స్ని క్లియర్ చేసుకుంటారో వాళ్ళు మీ కాలేజ్లో అప్లికేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రొఫెషనల్స్ అలాగే ఓపెన్ ఎలెక్టివ్స్ కింద మాత్రం మీరు సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని ఉంటారు. సో ఆ సబ్జెక్ట్స్కి సంబంధించిన రీసెంట్ ఎన్పిటిఎల్ రిజల్ట్స్కి సంబంధించి ఈ నోటిఫికేషన్. సో రీసెంట్గా ఎవరైతే ఎన్పిటిఎల్ క్లియర్ చేసుకున్నారో వాళ్ళు మీ కాలేజ్కి వెళ్ళి అప్లికేషన్ ఫామ్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళు మీకు క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ చేసి మీకు ఆ సబ్జెక్ట్స్ని రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో అదనమాట ఈ నోటిఫికేషన్స్. సో నిన్న నేను ఎన్పిటిఎల్ అనే నేమ్ యూజ్ చేయలేదు, అందుకని మళ్ళీ ప్రొఫెషనల్ అంటే ఏంటక్క, ఓపెన్ అంటే ఏంటి, మా కాలేజ్లో ఇలా చెప్పలేదు అని చెప్పి చాలామంది అన్నారు. సో ఓపెన్ ఎలెక్టివ్స్, ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్ కింద మీరు ఆ సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. కావాలంటే మీరు మీ కాలేజ్లో లిస్ట్ అడగచ్చు. సో ఇదనమాట. అండ్ క్లియర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ నోటిఫికేషన్, ఫెయిల్ అయిన వాళ్ళకి ఈ నోటిఫికేషన్ కాదు. ఫెయిల్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మీరు ఎన్పిటిఎల్ మనకు యూనివర్సిటీ ఇచ్చిన దాని ప్రకారం ఎన్పిటిఎల్ ఖచ్చితంగా మీరు పాస్ అవ్వాలి అండ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. సో మీరు ఖచ్చితంగా ఎన్పిటిఎల్ చేసుకో ఉండాల్సింది. మరి 6 months వరకు వెయిట్ చేయాలని చాలామంది అడుగుతున్నారు. ఎన్పిటిఎల్ ఐ థింక్ జూన్ ఆర్ జూలైలోనే ఏమో నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ. సో అప్పుడు మీరు రిజిస్టర్ చేసుకుని అప్పుడు మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది కోర్సు. అది కంప్లీట్ అయితేనే మీకు పీసీ కానీ సిఎంఎం ఏదైనా సరే వస్తుంది. క్రెడిట్ ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా చేసుకోవాలి, సబ్మిట్ అయితే ఖచ్చితంగా చేయాలి ఎన్పిటిఎల్ సర్టిఫికేట్. సో ఇదన్నమాట అప్డేట్. సో ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జేఎన్2 అప్డేట్స్. కీప్ సపోర్టింగ్ ఫర్ జేఎన్2 అప్డేట్స్.